వెల్కమ్ టు లీలా కిచెన్. ఈరోజు రాగి సంగటి చేస్తున్నానండి. రాగి పిండి ప్యాకెట్ తీసుకున్నానండి, ఒక ప్యాకెట్. దాంతో చేస్తున్నాను. ఎలాగ ఏంటో చెప్తానండి. ముందుగా గ్యాస్ వెలిగించుకుందామండి. ఈ గిన్నెతో బియ్యం తీసుకున్నానండి. ఈ గిన్నెడు బియ్యం తీసుకున్నానండి. ఒక్క కొప్పుడు బియ్యానికి 2 కప్పులు వాటర్ పోసుకొచ్చాను. కొప్పుడు బియ్యానికి 2 కప్పులు వాటర్ తీసుకున్నానండి. కొప్పుడు బియ్యం తీసుకుని 1 గంట ముందు నానబెట్టేసుకుందామండి, కడిగేసుకుని. అవి ఏం బియ్యం అనుకుంటున్నారు? సోనా మైసూరు, ఈ బాస్మతి బియ్యం ఏం పనికిరావండి. రేషన్ బియ్యం ఇస్తారు కదండి మనకి, ఫ్రీ బియ్యము, రూపాయి బియ్యం అవి ఉంటాయి కదండి. అవి అయితే బాగా జిగిరి వస్తుంది అన్నమాట అండి. దాని మూల చాలా బాగుంటుంది. అందుకు ఆ బియ్యం తీసుకుని 1 కప్పుడు బియ్యం తీసుకుని ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ పోసుకోండి. సమానంగా సరిపోతాయండి. ఏమండి, ఇవ్వండి కప్పుడు బియ్యం. ఏమండి, గంట ముందు నానబెట్టుకున్నానండి ఈ బియ్యం. అన్నం కొంచెం మెత్తగా ఉడికేదాకా ఉడకబెట్టుకొచ్చండి. కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి అన్నంలో. కొంచెం నూనె కూడా పోసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మెత్తగా ఉడకబెట్టుకొచ్చండి. అన్నం చూసారా, వాటర్ ఏమీ లేదు, మెత్తగా ఉడికిపోయిందండి. ఇలా మెత్తగా ఉడికిపోవాలండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఉడికిపోయిన తర్వాత కప్పు బియ్యం తీసుకున్నాం కదండి, ఆ కప్పుతోటే సగం సోడిపిండి తీసుకోండి. ఏమండి, సగం తీసుకున్నాను. ఒకవేళ ఇష్టమైతే పుల్లిగా తీసుకొచ్చిలేండి, పర్వాలేదు. ఇలా ఉంచేసుకున్నామనుకో మగ్గిపోతుంది. ఇది వేడికి మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోద్దండి. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే మగ్గిపోతుందండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకునండి ఉండలు చుట్టేసుకుందామండి. ఇది ఇప్పుడు ఇందులోకి నాటుకోడి పులుసు పెడుతున్నానండి. నాటు పుంజు పులుసు చాలా బాగుంటుందండి. అది ఎలాగేంటో మీకు చూపిస్తాను, అది కూడా. ఓకే అండి, ఈ ఉండలు చుట్టేసుకుందాం. ఇదిగోండి ఇలా ఉండలు చేసుకోండి, బాగుంటాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో రాగి సంగటి ఉండలు. అదిగోండి చూసారా, నేను చెప్పిన కొలతలతో చేస్తే 5 ఉండలు అయినాయండి. దాని మీద నెయ్యి వేసుకొచ్చండి. చూడండి, నెయ్యి వేసి చూపిస్తాను మీకు నెయ్యి వేసి చూపిస్తాను. అదిగోండి నచ్చినాయండి. అయిగోండి సూపర్గా ఉన్నాయి. చూడటానికి చాలా బాగా వచ్చినాయండి. ఓకే అండి, నాటుకోడి పులుసు పెడతాను ఇప్పుడు. ముందుగా గ్యాస్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నానండి. కొంచెం నూనె పోసుకుంటున్నాను. వేరుశనగ నూనె పోసుకుంటున్నానండి, టేస్ట్గా ఉంటుందని వేరుశనగ నూనె పోసుకుంటున్నాను. మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోండి. 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి చిన్న ముక్కలు. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి. నూనెలో వేసేసుకుని అవి కొంచెం ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి కేజీ చికెన్ తీసుకున్నానండి. నాటుకోడి పుంజు మాంసం కేజీ అండి. కొంచెం ఉప్పు వేసుకుందామండి. 1 స్పూన్ పసుపు అండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చినాయి కదండి. 2 టమాటాలు మిక్సీ పట్టేసుకున్నానండి. మసాలా ఆడుకోవడానికండి స్టార్ పువ్వులు 2 తీసుకున్నాను. 4 ఇలాచీలండి, చిన్న దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు ఒక 5, చిన్న జాజికాయ అండి చిన్న ముక్క తీసుకున్నాను, జీలకర్ర 1 స్పూను, ధనియాలు 1 స్పూను, కొంచెమేమో నువ్వులు తీసుకున్నానండి, కొంచెమేమో పచ్చిపప్పు, కొంచెమేమో గసగసాలు. ఇవన్నీ స్పూనే తీసుకోండి. ఒక 20 ఏమో మిరియాలు తీసుకున్నానండి. ఇవన్నీ మెత్తగా పొడి ఆడేసుకొచ్చండి. ఇవిగోండి చూడండి, ఒకవేళ మీకు తెలియదు కదా గుమ్మునని చూపిస్తున్నాను. ఈ వీడియో చూసుకోండి, ఏమేమి మసాలా ఏంటో అర్థమవుతుంది మీకు. ఓకే అండి, మిక్సీ పట్టేసుకుంటాను. కేజీ చికెన్ తీసుకున్నాను కదండి. ఆ ఉల్లిపాయలు టమాటాలు గ్రేవీ ఉడికిపోయింది కదండి. ఇవి అందరూ వేసేసుకోవచ్చండి. చికెన్ తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది మాత్రం ఎక్కువే పడుతుందండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే నీసి స్మెల్ రాకపోకుండా ఎక్కువ వేసుకోవాలండి. ఇది ఒకసారి తిప్పేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత తీసి కొంచెం కరివేపాకు వేసేసుకోవచ్చండి. ఓకే అండి, కారం వేసేసుకోవచ్చండి. కారము నూనె ఉప్పు ఎక్కువ పడతాయండి నీసు కూరల్లో. తక్కువ వేసుకుంటే నీసి స్మెల్ వచ్చేస్తాయండి. నేనైతే ఈ స్పూన్తో 4 స్పూన్లు వేసుకున్నాను. మీకు అయితే ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. ఒకసారి తిప్పేసుకుని 1 గ్లాసుడు వాటర్ పోసేసుకోవచ్చు. 1 గ్లాసుడు వాటర్ పోసేసుకున్నాను.
ఇప్పుడు విజిల్స్ వేయించుకొచ్చండి. సిమ్లో పెట్టుకుని 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ వేయించుకొచ్చండి. మెత్తగా ఉడికేంత వరకునండి. సిమ్లో పెట్టుకుని మెత్తగా ఉడకాలి. ఎన్ని విజిల్స్ అన్నది కాదు కానండి, మెత్తగా ఉడికే వరకు విజిల్స్ వేయించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఆవిరి వెళ్ళిపోయింది కదా, అదిగోండి బాగానే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో మసాలా ఆడుకున్నాం కదండి, ఆ మసాలా ఇప్పుడు వేసుకోవాలండి. కొత్తిమీర తరుగు ఒకసారి కలిపేసుకుని వాటర్ సరిపోవనుకోండి, ఇంకా పులుసులాగా ఉండాలి అనుకున్నాం అనుకో, ఇంకా కొంచెం వాటర్ పోసుకోవచ్చు. ఓకే అండి, నాకు పులుసులాగా కావాలండి. నేను రాగి సంగటిలో కదండి, ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటాను. అదిగోండి నేనైతే వాటర్ పోసుకున్నానండి. ఒకసారి ఉడకబెట్టుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టొద్దండి, ఇంకా గ్యాస్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకోవచ్చు. ఉప్పు చూసేసుకోండి. ఇప్పుడే ఉప్పు చూసేసుకొని ఉప్పు తక్కువైందనుకో ఉప్పు వేసేసుకోవచ్చండి. ఇది ఏంటనుకుంటున్నారు? కాలండి, పుంజు కాలు. మనము కొనుక్కున్నాం కదండి, ఇది ఎక్కువ డబ్బులు పెట్టి. పుంజు కాలు అయినా పడేయడం ఎందుకండి, దీన్ని కూడా ఉడకబెట్టేసుకోవచ్చు, బాగుంటుంది. అందుకు కాళ్ళు కూడా వేసేసానండి. ఇందులో క్లీన్ చేసేసారు కదా శుభ్రంగా. కారం గట్టు అన్నీ సరిపోయినాయి కానీ ఉప్పు సరిపోలేదండి కొంచెం, అందుకే నేను కొంచెం ఉప్పు వేసుకున్నాను. మీ రుచికి సరిపడగా మీరు వేసుకోండి. అదిగోండి ఉడికిపోయింది ముక్క. చూడండి, నాకు కూర ఉడికేటప్పుడండి చికెన్ కూర అయితే ఓ ముక్క తీసుకుని తినడం అంటే ఇష్టమండి. ఉడికిపోయాక ముందునే తింటానండి, ఓ ముక్క తీసుకుని బయట పెట్టుకుని చల్లారేకి తింటాను. ఇలా అలా తినడం ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. సూపర్గా ఉందండి కూర, చాలా బాగుందండి. ఓ ముక్క తినేసానండి నేనైతే. చాలా బాగుంది, మెత్తగా ఉడికిందండి, సూపర్గా ఉంది. ఓకే అండి, గ్యాస్ కట్టేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. అదిగోండి నాటుకోడి పులుసు ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుందండి. అవి ఏంటనుకుంటున్నారు? రాగి ముద్దలండి. ఇవిగోండి, ఇందులోకి ఇప్పుడు అది వేసుకు తింటే ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా చేసుకుని తిని నాకు కామెంట్ చేయండి, బాగుందో లేదో. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్.